హాయ్ అండి, వెల్కమ్ టు శాంతి శ్రీధర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? ఇవాళ చేయబోయేది ప్రాన్స్ ఫ్రై. చూసేద్దాం రండి. ఫస్ట్ కడుక్కోవాలండి. ఉప్పు పసుపు వేసేసి కల్లుప్పు అవి వేసేసి 3 టైమ్స్ బాగా వాష్ చేసేసుకోవాలి. ఒక 3 సార్లు కడిగేసుకోవాలండి. కడిగి ఆ నీరంతా వంపేసుకోవాలి. వంపేసుకున్న తర్వాత ఎర్రగడ్డలు, టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ తరిగి పెట్టుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. కడాయి పెట్టుకునేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. లవంగ, పట్ట 2 3 లెక్కన వేసుకోండి. తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. 3 ఆనియన్స్ అండి, బాగా చిన్న ముక్కలుగా తరుక్కోండి. బాగా బ్రౌన్గా అయ్యే వరకు వేయించాలండి. ఒక టిప్పు, సాల్ట్ వేస్తే బాగా వేగిపోతాయి, గబానా బ్రౌనిష్గా తొందరగా అయిపోతాయి. మీరు ట్రై చేయండి, బాగుంటుంది ఈ టిప్పు. బాగా వేగాలండి ఏదైనా కూడా టేస్ట్ రావాలంటే. 1 కేజీ ప్రాన్స్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, 3 టొమాటోస్. ఇప్పుడు బాగా మ్యాష్ అయిపోయిందండి. టొమాటోస్, కరివేపాకు యాడ్ చేసాను. అది కూడా బాగా మగ్గాలి, బాగా మగ్గిపోవాలండి, ముక్కలుగా ఉండకూడదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకుంటే ఏదైనా బాగుంటుంది. బాగా పచ్చివాసన పోయే వరకు వేగాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి. ఇప్పుడు పసుపు 1/2 టేబుల్ స్పూను, 2 టేబుల్ స్పూన్స్ కారం అండి, రుచికి తగినంత ఉప్పు. అది నేను కల్లుప్పే వాడతానండి, కల్లుప్పు వేస్తాను. మీరు ఏ ఉప్పు వేస్తే వాడతారో అది మీ ఇష్టం అండి. బాగా వేగాలండి. కల్లుప్పు వేసాను కదా, బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ప్రాన్స్ తీసి దాంట్లో వేసేయాలి. బాగా అది పట్టేటట్టు బాగా వేపుకోవాలండి. బాగా పట్టాలి ఆ ముక్కలకంతా, రొయ్యలకంతా బాగా ఎగరాలి బాగా. ఇప్పుడు లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకోవాలి. ఒక 3 మినిట్స్ చేసుకోవాలండి, అలాగా లిడ్ పెట్టేయాలి. ఇప్పుడు మసాలా ఏం వేసుకోవాలో చెప్తాను. ధనియాలు ఒక 2 ఇది అండి, 2 స్పూన్స్ అంటారు కదా, 2 స్పూన్స్ వేసుకోండి. ఇలాచీ అండి ఒక 3, పట్ట ఒక 2, మిరియాలండి, ఇవి చాలా టేస్ట్ పెరుగుతాయి. అట్లాగే సోంపు కూడా వేసానండి నేను, బాగా టేస్ట్ వస్తుంది. అప్పటికప్పుడు ఈ మసాలా చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. అది చూసారా, పక్కన బాగా ఉడుకుతూ ఉంది. రొయ్యలు కూడా బాగా మగ్గాలి. ఇది దోరగా వేయించుకోవాలండి, మరీ మార్చేయద్దు. మార్చేస్తే వేరే టేస్ట్ అయిపోతుందండి. అప్పుడప్పుడు తీసుకు అలా చేస్తూ ఉండాలి, అలా కలబెడుతూ ఉంటే పడతాయి. ఆ రొయ్యలకి ఆ ఫ్లేవర్ పడుతుంది. ఇప్పుడు ఆరిన తర్వాత పౌడర్ చేసేసుకోవాలండి. మెత్తగా ఉండాలి పౌడర్ అనేది. ఇప్పుడు బాగా దగ్గర పడిపోయింది కదా కూర అంతాను. ఇంకా దగ్గర పడాలండి, కొంచెం బాగా ఉడుకుతున్నాయి కదా రొయ్యలు, బాగా ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ పొడి బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత వేసేయండి ఆ పొడి. మీకు కారం ఎక్కువ కావాలనిపిస్తే 2.5 స్పూను అలా వేసుకోండి. కారం తక్కువ తినేవాళ్ళు 1 స్పూన్ వేసుకోండి ఆ పౌడరు.
ఇప్పుడు మ్యారినేషను కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా ఉడకాలి దాంట్లో. నేను అలాగే పచ్చిగా వేయను పైన, బాగా ఉడకపెడతాను నేను. ఇప్పుడు నిమ్మరసం పిండుకోవాలండి టేస్ట్ కోసము. ముక్క చాలా బాగుంటుంది, రొయ్య చాలా బాగుంటుంది నిమ్మరసం పిండితే. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు కడాయిలోకి తీసేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. యమ్మీ రొయ్యల కూర, రొయ్యల వేపుడు రెడీ.